ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు వారి పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీయూ తక్కువ కాదు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీయులకు దేవుడు చేసిన కార్యాన్ని గురించి మోషే వివరించుచున్న మాట చదువుకున్నాము. దేవుడు మనకు తోడుగా ఉంటే మన జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయి. అలాగే దేవుడు మనకు తోడుగా ఉంటే మన జీవితంలో సత్తు ఉంటుంది. దేవుడు మనకు తోడుగా ఉంటే మన జీవితంలో సమృద్ధి ఉంటుంది. అయితే మనకు ఏమీ తక్కువ కాకుండా మన జీవితంలో సమృద్ధిగా ఉండాలంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి. అయితే దేవుడు ఎవరికి ఎప్పుడు తోడుగా ఉంటాడు అని లేఖనం చెప్తుందంటే, యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన తోడుగా ఉండి తన దూతలు వారిని రక్షిస్తాయని లేఖనం చెప్తుంది. తన యందు భయభక్తులు కలిగిన యోసేపుకి దేవుడు తోడుగా ఉండడం మనం లేఖనాల్లో చూస్తాం. అలాగే అతని జీవితంలో దేవుడు కార్యాలు జరిగించడం మనం చూస్తాం. అలాగే అతని జీవితంలో దేవుడు తోడుగా ఉండి అతనికి సమృద్ధి అనుగ్రహించటం మనం చూస్తాం. అలాగే అతని ద్వారా దేవుడు అనేకులకు సమృద్ధి అనుగ్రహించటం కూడా చూస్తాం. దేవుని యందు విశ్వాసం ఉంచు వారికి దేవుడు తోడుగా ఉంటాడు. అలాగే తన యందు విశ్వాసం ఉంచు వారికి, అలాగే తన యందు భయభక్తులు గల వారికి దేవుడు తోడుగా ఉంటాడు. ఎలా అని కొన్ని చూస్తే, దేవుడు తన బిడ్డల ప్రయాణంలో దేవుడు తన కాపుదల ఉంచుతాడు. దేవుడు తన బిడ్డల జీవితపు ప్రయాణంలో దేవుడు తన విశ్రాంతిని ఇస్తాడు. దేవుడు తన బిడ్డల జీవిత ప్రయాణంలో వచ్చే శోధనలలో తోడుగా ఉంటాడు. దేవుడు తన సంఘమునకు తోడుగా ఉంటానని చెప్పాడు. దేవుడు తన బిడ్డలకు యుగ సమాప్తి వరకు నేను సదాకాలం తోడుగా ఉంటా అన్నాడు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని తోడు నీకు కావాలి. అయితే దేవుని ఎదుట న్యాయమైన జీవితాన్ని జీవించు. దేవుని ఎదుట న్యాయమైన జీవితాన్ని జీవించుచు ఇతరులతో న్యాయంగా ప్రవర్తించాలి. దేవుని ఎదుట న్యాయమైన జీవితాన్ని జీవిస్తూ ఇతరులకి హాని కలిగించకూడదు. దేవుని ఎదుట న్యాయమైన జీవితాన్ని జీవిస్తూ ఇతరులు దేని ఆశించవద్దు. దేవుని ఎదుట న్యాయమైన జీవితాన్ని జీవిస్తూ ఇతరులతో కలహపడవద్దు. దేవుని తోడు కలిగి సమృద్ధిని పొందుకుని ఆశీర్వదింపబడి అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండు. అట్టి బాధ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీరు మా జీవితాల్లో తోడుగా ఉంటే మా జీవితాల్లో కలిగే ఆశీర్వాదం
వాటన్నిటిని గురించి మీ లేఖనాల్లో ఎన్నో విషయాలు చూడడానికి, వినడానికి సహాయం చేశారు. చూసిన దాన్ని, విన్నదాన్ని మా జీవితంలో కలిగి ఉండుటకు మేము ఏ విధంగా మీకు విధేయులమై ఉంటే మీరు మాకు తోడుగా ఉంటారో, మీరు తోడుగా ఉంటే కలిగే సమృద్ధి, ఆశీర్వాదానికి మీ యందు భయభక్తులు కలిగిన వారిగా, మీ లేఖనానికి విధేయత చూపించగలిగిన వారిగా ఉండి, మీరిచ్చే సమస్తమైన సమృద్ధిని పొందుకోవడానికి సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించి, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి వివాహాలు అవ్వటానికి, వివాహాలు అయ్యుండి గర్భఫలము లేని వారికి గర్భఫలము నిమ్మని, గర్భఫలమును కలిగి సుఖమైన ప్రసూతినిమ్మని, మీ బిడ్డలను కలిగినంతటిని దీవించమని, మీ పిల్లలను మీ చేతులకి అప్పగించుకుంటూ మా ప్రార్థన విని సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.